హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. చికెన్ మరియు మటన్తో ఎప్పుడు మనం హలీం తింటూనే ఉంటాం కదా. మనమైతే తింటాము, పాపం వెజ్ ప్రియులైతే తినరు కదా. వాళ్ళ కోసం అనేసి నేను వెజ్తో హలీం తయారు చేశాను ఫ్రెండ్స్. ఇంకా మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకుందాము. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఎర్ర కందిపప్పుని వేసుకుందాము. ఎర్ర కందిపప్పు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మినప్పప్పు అంటే గుళ్ళు అయితే కనుక ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి బద్ద కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేవు, నార్మల్ రైస్ని వేసుకుంటున్నాను. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తున్నాను. జీడిపప్పు వచ్చేసి ఒక 5 లేదా 6 వేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక బాదం పప్పుల్ని కూడా ఒక 6 బాదం పప్పుల్ని వేసేసుకోండి. బాదం పప్పులు వేసుకున్న తర్వాత బార్లీ ఒక టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను. బార్లీ లేకపోతే కనుక ఓట్స్నైనా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ని వేసుకోండి. నేనైతే బార్లీని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కందిపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో మనం వాటర్ వేసేసుకొని క్లీన్గా కడిగేసుకుందాము. దీనిలో డస్ట్ ఉంటుంది కదా, ఒక 2 సార్లు లేదా 3 సార్లు అయినా కడగండి. ఎందుకంటే ఈ పప్పుల్లో అలాగే గోధుమ రవ్వలో బియ్యంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా. ఒక 2 సార్లు కడిగేసిన తర్వాత మూడోసారికి నేను ఈ వాటర్లో వేసేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకుని దీనిలో మనము నానబెట్టుకున్నవన్నీ వేసేసుకుందాము. మీ దగ్గర నానబెట్టుకునేంత టైం లేదు అనుకుంటే కనుక హాట్ వాటర్ని వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 2 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను. దీనిలో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బౌల్ కడిగేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. అంటే ఒక 2 గ్లాస్ వరకు ఉండాలన్నమాట వాటర్. దీనిలో వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో నాన్ వెజ్ లేదు, ఓన్లీ పప్పులే కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని తీసుకున్నాను. ఇవి కట్ చేసుకునేలోగా పప్పు ఉడికిపోయింది. నేను దాన్ని మూత తీసేసి చల్లారడానికి పెట్టేసుకున్నాను. ఆ కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు నేను ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక చిన్న జాజికాయ ముక్క కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఒక అనాస పువ్వు 6 లేదా 5 వరకు లవంగాలు, అలాగే 2 యాలక్కాయలు వేసేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు, ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి షాజీరాని వేసేసుకున్నాను. దీని తర్వాత వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేస్తున్నాను. అంటే మాకు ఫాస్టింగ్ వేడి చేస్తుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూనే వేసాను. మీరు నార్మల్ టైంలో వేసుకునే లెక్కైతే ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇక నేను చల్లార్చేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే దీనిలో రవ్వలు ఉన్నాయి కదా, గోధుమ రవ్వ కొంచెం జిగటగతనం ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1.5 కప్పు వచ్చేసి నేను మీల్ మేకర్ని తీసుకున్నాను. దీన్ని బాగా మరుగుతున్న హాట్ వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్న తర్వాత దీన్ని నేను హాట్ వాటర్లోంచి తీసేసి కోల్డ్ వాటర్లో వేసేసాను. అంటే నార్మల్ నీళ్ళనే వేసేసుకున్నాను, చల్ల నీళ్ళని వేసేసుకొని దీన్ని ఇక పిండేసి బౌల్లో వేసేసుకుందాము. ఈ క్రెడిట్ అంట మా చిన్నబ్బాయిది ఫ్రెండ్స్, కావాలి అని కూర్చున్నాడుగా.
చెయ్యి మమ్మీ అనేసి మీల్ మేకర్ ఇవైతే నా దగ్గర లేవు, వెళ్ళి తీసుకొచ్చి నేనే దగ్గర నుంచుంటాను పొయ్యి దగ్గర అనేసి నుంచున్నాడు అనమాట. ఇప్పుడు మీల్ మేకర్ పిండడం కూడా వచ్చాడు, అక్కర్లేదు వద్దు అనేసి నేను ఇంకా చేస్తున్నాను అనమాట. ఇలాగా అన్నీ పిండేసి మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక పల్స్ తిప్పేసి తీసేయండి చాలు. పప్పు చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె అలాగే 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ ఆనియన్స్ లాగా చేసి పెట్టుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. మా అబ్బాయి తిప్పుతున్నాడు చూడండి ఫ్రెండ్స్, చిన్న అబ్బాయి. ఇక ఆనియన్స్ రెడ్ కలర్లో వచ్చేసాయి, నేను ఇక తీసేసుకుంటున్నాను. దీనిలో కొన్ని బాదం పప్పులు అలాగే కొన్ని జీడిపప్పుల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. వెనకమాల నుంచి మా అబ్బాయి వేసేస్తున్నాడు ఇంకా డ్రై ఫ్రూట్స్ని. ఇలాగా ఫ్రై చేసి దీన్ని కూడా ఎర్రగా చేసేసుకొని తీసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న తర్వాత అప్పుడు ఆనియన్స్ వేయండి ఫ్రెండ్స్. నేను రివర్స్లో చేశాను, ఎందుకంటే కొన్ని ఆనియన్స్ తీసేసి ఇలాగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి ఫ్రై చేసుకుంటే బాగుండేది. కాకపోతే పర్వాలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీనిలోని పచ్చిమిర్చిని కూడా వేసేసి కొంచెం ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. సగం ఆనియన్స్ వరకు అయితే వేసుకున్నాను, కొంచెం తర్వాత వేసుకుంటాను ఫ్రెండ్స్, మధ్య మధ్యలో యాడ్ చేస్తాను. దీనిలో ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్, ఆ మీల్ మేకర్ని దీనిలో వేసేసుకుంటున్నాను. మీల్ మేకర్ కొంచెం పెద్దగా ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇవి కొంచెం చిన్నగానే ఉన్నాయి, వీలైనంత వరకు నేను కొంచెం పెద్దగానే తీసి వేసాను అనమాట. దీనిలోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపుని, ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీల్ మేకర్ ఎంత ఆయిల్ అయినా కూడా లాగేసుకుంటుంది. చక్కగా ఇలాగా గిన్నెని బట్టి కలుపుకోండి. ఇందాక మా చిన్నబ్బాయి కలుపుతూ ఉన్నాడనమాట, కొంచెం కింద పట్టేసింది. ఇప్పుడు నేనైతే ఇలాగా పట్టుకొని గిన్నెని చక్కగా అట్లా కాడతో గీరుతూ ఫ్రై చేసుకుంటున్నాను. దీనిలోని పచ్చివాసన అంతా పోయి ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఈలోగా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి అంతా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే వదిలేస్తే కనుక కింద మాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది మీల్ మేకర్, అందుకనేసి ఇలాగా చక్కగా ఇచ్చేసుకుంటూ బాగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం స్పైసీగా కూడా ఉండాలి కదా, అందుకనేసి మీ ఇష్టానికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ హలీం అయితే ఎక్కువ స్పైసీ కూడా లేదు, మరి అలాగే తక్కువ కూడా లేదనమాట, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్ వేసుకోండి, గ్లాసుల లెక్క చెప్పాలి అనుకుంటే. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకొని దీన్ని కూడా కలిపేసుకుందాము. అంతా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా గరం మసాలా పౌడర్, దాన్ని వేసేసుకుందాము. కొంచెం పక్కన పెట్టుకున్నాను, తర్వాత వేసుకుందాం అనేసి వేసి ఒకసారి కలిపిన తర్వాత దీనిలో మనము మిక్సీ చేసి పెట్టుకున్న పప్పుల పేస్ట్ని యాడ్ చేసుకుందాము. మా వాడు లెఫ్ట్ హ్యాండ్తో తిప్పుతున్నాడు ఫ్రెండ్స్, చూడండి ఎలా తిప్పుతున్నాడో, రివర్స్లో తిప్పుతున్నాడు అది కూడా. ఇప్పుడు నేను ఆ బౌల్ని కడిగేసి పప్పుల పేస్ట్ని కొన్ని వాటర్ వేసేసుకొని వేసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇది బాగా జిగటగా ఉంది, అందుకనేసి కొంచెం వాటర్తో పాటు వేసుకున్నాను. టోటల్గా నేను దీనిలో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం బాగా కుక్ అవ్వాలి కదా, అందుకనేసి అలా వేసుకున్నాను. ఇప్పుడు ఇక కంటిన్యూషన్గా కలుపుతూనే ఉండాలి. ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను, ఇందాక 1 గ్లాస్ని వేసాను కదా. ఇక మనకి అసలైన ప్రాసెస్ అనేది ఇంకా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలాగా అంతా స్పూన్తో కలుపుకుంటూ ఇచ్చేసుకున్నాను. దీనిలో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇందాక కొన్ని మిగిల్చుకున్నాను కదా,
దానిలోవి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి ఎక్కువ ఉండాలి, అలాగే మరీ ఓవర్గా నెయ్యి అంటే మన దగ్గర ఉండదు కదా, అందుకనేసి కొంచెం కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటూ మధ్య మధ్యలో మనము బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఇలాగా కలిపేసుకుంటూ ఉండాలి కంటిన్యూషన్గా, ఆపకోకుండా. ఇప్పుడు దీనిలో నేను కొన్ని రోజ్ పెటల్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలాగా రోజ్ పెటల్స్ చూడడానికి అక్కర్లేదు, తింటుంటే అడ్డం వస్తుంది అనుకుంటే కనుక మీరు ఇందాక గరం మసాలా గ్రైండ్ చేసినప్పుడే వేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం తినడానికి ఇలా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది అనేసి వేసుకున్నాను. అయినా అది మన పంటికి అంటే తగలదు, ఎందుకంటే మనం ఇంత మిక్స్ చేస్తున్నాం కదా, అది ఏ మూలకి వెళ్తుందో కూడా మనకు తెలియదు అనమాట. ఇక పప్పు గుత్తిని పెట్టేసుకుని తిప్పుకుంటూ మనము కుక్ చేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ చేసుకుందాము. టోటల్గా ఒక 30 మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చిన్నపిల్లోడు చేశాడు కాబట్టి వాడు ఈ చేతికి సెగ తగులుతుందనేసి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి చేశాడు. అదే మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ని ఇలా పైకి వచ్చిన తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాస్ అంతా పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇంకా 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కూడా పట్టింది ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ని అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ నేను కుక్ చేసుకున్నాము. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే వెజ్ హలీము రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.